లంచ్‌లోకి రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో, రసంలోకి డిఫరెంట్ స్టైల్‌లో ఒక మంచి ఆలు ఫ్రై అయితే చేస్తా అన్నారు. ముందుగా ఆలు మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసి వీలైనంత సన్నగా స్లైసెస్ చేసుకొని, ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపిన తర్వాత హాట్ పాన్‌లో ఆయిల్ అయితే వేసి 2 సైడ్స్ బాగా వేయించుకోవాలి. ఇదంతా కూడా సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఆలు మొత్తం బాగా కుక్ అవుతుంది. మనం రెగ్యులర్‌గా చేసుకునే ఆలు ఫ్రైని చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాల్సొస్తుంది. కానీ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. కటింగ్ ప్రాసెస్ అయినా, ఇంకా మేకింగ్ ప్రాసెస్ అయినా చాలా ఈజీగా ఉంది. సింపుల్ అండ్ సూపర్ అని చెప్పొచ్చు. దీనికి చాలా ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువ వేయనక్కర్లేదు. చాలా క్విక్‌గా అయిపోతుంది. మనం ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా టైం సేవ్ చేసుకోవడానికి ఇలా ఈజీగా చేసుకొని తినేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనల్‌గా మనం చేసిన రసంలోకి ఇంకా ఆలు ఫ్రైనైతే కాంబినేట్ చేసుకొని టేస్ట్ చేయబోతున్నాము. ఇంకా అలా వేడి వేడి అన్నంలోకి మైల్డ్ ఫ్లేవర్‌ఫుల్‌తో ఉన్న రసంతో లైట్ ఆయిల్ ఉన్న ఆలు కాంబినేషన్‌తో ట్రై చేస్తే ఉంది. ఆహా! అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.